నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెలు టీవీ స్పెయిన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. బాపట్ల జిల్లాలో సుమారు 4,000 మంది అర్హత కలిగిన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గాజువాక నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గాజువాక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేరకు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 100కు పైగా ప్రముఖ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. పల్నాడు జిల్లాలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 150 ఎకరాల భూ పంపిణీ వ్యవహారంపై బాధితులు ఫైర్ అయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS లో అర్జీ సమర్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నో అర్జీలు, ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమకు ఇకనైనా న్యాయం చేయాలని, 150 ఎకరాల భూములు పంపిణీపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణపై ముమ్మిడివరంలో టీడీపీ శ్రేణులు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగర పంచాయతీ పరిధిలోని బొక్కవారిపాలెంలో బొక్క రఘుబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా గదిలోని బీరువా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న సుమారు 300 గ్రాములు వెండి వస్తువులు, 1,20,000 రూపాయలు నగదు, బంగారు చెవిదిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగల ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల వివరాలు సేకరిస్తున్నారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ తిల్లపూడి నోకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనపై మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన వెనుక పెద్ద ఉగ్రవాద ముఠా ఉందని ఆరోపించిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఘటన నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన రియాన్స్ రెడ్డిని విజయసాయిరెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం తాతయ్య కొవ్వూరి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్న రియాన్స్ రెడ్డితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ వెనుక ఉగ్రవాదులు, కొందరు పోలీసులు ఉన్నారని ఆరోపించారు. PGRS కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా బీజేపీ నాయకులు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. యువతులను మోసం చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, బలవంతపు మత మార్పిడికి ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇలాంటి ఘటనతో బాధితులుగా మారుతున్న యువతులు, వారి కుటుంబాలకు పోలీసులు అండగా నిలిచి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు జిల్లా ఎస్పీని కోరారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో చీరాల మండలానికి చెందిన రైతులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నీటి సరఫరాకు సంబంధించిన పంప్ స్కీమ్ షెడ్లోని మోటార్లు వినియోగంలో లేకపోవడంతో వాటిని ప్రభుత్వం నిధులతో మరమ్మతులు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు పూల నాగరాజుతో పాటు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని, ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ డాక్టర్ ఓ ఆనంద్ స్వయంగా అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులు సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.